హలో! చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. చక్కగా 3 లెగ్ పీసెస్ తీసుకున్నానండి ఫ్రెష్‌వి. చూసారా ఎంత లేతగా ఉందో చికెను. మేము ముగ్గురం కాబట్టి 3 తీసుకున్నానండి. నేను, మా హస్బెండ్, మా కన్నయ్య. సో, ఫస్ట్ ప్రాసెస్ తెలిసిందేగా, శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. చికెన్ మీట్ స్మెల్ రాకుండా చక్కగా వాష్ చేసుకోవాలి. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజులు అయిపోతుంది కదా కుకింగ్ వీడియోస్ పెట్టి. కొంచెం గ్యాప్ ఇచ్చానండి, కొంచెం బిజీగా ఉండటం వల్ల. సో, ఈరోజు ఇలా కుదిరిందనమాట మీతో మాట్లాడటానికి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనంటేనే సింపుల్ అంటేనే నేనండి. నా ప్రాసెస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి అసలు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు, లేకపోతే సింపుల్గా టైం లేనప్పుడు ఎలా చేసుకోవాలో అలా చేసుకోవచ్చు అనమాట. నా వంటలన్నీ కూడా చెప్పాగా, సింపుల్ అంటేనే నేనంటేనే సింపుల్. 4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి క్లీన్గా. ఇక్కడ ఘాట్లు పెట్టినానండి. మనం మసాలా పూస్తాం కదా, సో అది లోపలికి వెళ్ళాలంటే ఇట్లా 4 ఘాట్లు పెట్టానన్నమాట. ఒక్కొక్క లెగ్ పీస్కి 4 ఘాట్లు పెట్టాను. ఇది కూడా ఆన్ డిమాండ్ ఆఫ్ మై సన్స్ రిక్వెస్ట్ అండి. చాలా ఇష్టం అనమాట వాడికి లెగ్ పీస్ ఫ్రై అంటే. ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, కానీ నేను రెగ్యులర్గా చేయనండి. ఎప్పుడైనా ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి అట్లా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, హోమ్ మేడ్. కొంచెం చాలండి, 3 లెగ్ పీసెసే కాబట్టి. ఒకవేళ మీకు లెగ్ పీసెస్ ఎక్కువ అంటే మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ పసుపు వేస్తున్నానండి. సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పొడి అండి, హోమ్ మేడ్, గరం మసాలా. కొంచెం ఒక 4 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అన్నమాట. అంటే మసాలా అనేది పొడి పొడిలాడకుండా ఆయిల్ వేయటం వల్ల చక్కగా మనకి ఇట్లా లూజ్ టెక్స్చర్ వస్తుందండి. సో అప్పుడు మనకి పీసెస్కి పూయడానికి చాలా ఫ్రీగా ఉంటుంది, లోపలికి కూడా చక్కగా వెళ్తుందన్నమాట. ఇలా ముద్దగా ఉంటే, పొడి పొడిలాడితే బాగోదు కదండి. సో అందుకని ఆయిల్ వేసాం అంతే. సో అదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లగా ఒక్కొక్క లెగ్ పీస్ తీసుకొని ఆ స్టఫ్ని అంతా ఫస్ట్ నేను పెట్టిన 4 హోల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లెగ్ పీస్కి 4 హోల్స్ పెట్టాను కదా, ఆ హోల్స్లోకి పెడుతున్నాను అనమాట స్టఫ్ని. మీరేం వండుకున్నారండి ఈరోజు? ఏంటి స్పెషల్స్ మీ ఇంట్లో? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లా 1 బై 1 మొత్తం అప్లై చేస్తున్నానండి.
ఈరోజు మా కన్నయ్యకి మామూలు సర్ప్రైజ్ కాదండి. వాడు ట్యూషన్ నుంచి వచ్చేసరికి వాడు యాక్చువల్లీ అడిగి 4-5 డేస్ అవుతుంది. లెగ్ పీస్ తినాలని ఉంది మమ్మీ చెయ్యి అని చెప్పి. సో ఈరోజు చేస్తున్నాను, కొంచెం ఫ్రీ టైం దొరికింది అందుకని. అవన్నీ హోమ్ మేడ్ మసాలాసేనండి. ఒకవేళ మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక తవా పైన అయినా చేసుకోవచ్చు. ఐ మీన్ అట్లేసే పెనం పైన అయినా అట్లా కూడా జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అలా చేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో ఇది నేను ఎప్పుడో 2 వీక్స్కి ఒకసారి అలా వండుతాను కాబట్టి ఆయిల్లోనే డీప్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు కొంతమంది ఆయిల్ అంటే భయం ఉన్నవాళ్ళు, అంటే ఆయిల్ ఇష్టపడని వాళ్ళు, అన్హెల్దీ అనుకునే వాళ్ళు అయితే కనుక చక్కగా అట్ల పెనం మీద 3 లెగ్ పీసెస్ పెట్టేసి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటూ అట్లా కాసేపు ఉంచేస్తే అది కూడా టేస్ట్ భలే ఉంటుందండి. ఒకవేళ మీకు ఆయిల్ డీప్ ఫ్రై నచ్చకపోతే కనుక అలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. చక్కగా మన లెగ్ పీసెస్ అన్నీ ముస్తాబ్ అయిపోయినాయండి. ఎంత కలర్ఫుల్గా ముస్తాబ్ అయినాయో చూడండి. సో మ్యారినేషన్ చేశానండి ఒక 15 మినిట్స్, కరెక్ట్గా 15 మినిట్స్ మసాలా పూసిన తర్వాత పక్కన పెట్టానండి, ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టడానికి. సో ఆల్రెడీ బాండీలో ఆయిల్ పోసినట్టున్నాను, పోసానండి. సో ఆయిల్ హీట్ ఎక్కింది, చూస్తున్నాను చేయి పెట్టి. సో ఒక్కొక్క లెగ్ పీస్ వేసేద్దామా? మళ్ళీ తినాలనిపిస్తుందండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే. అయ్యో, చూసారా ఎలా బబుల్స్ వస్తున్నాయో కుతుకుతుమని. అలా 1 by 1 వేసేసానండి. మనం బయట రెస్టారెంట్స్లో అలా తిని వాళ్ళు ఎప్పుడు మసాలాస్ పూస్తారో, ఎలాంటి వేస్ట్ ఆయిల్స్లో డీప్ ఫ్రైస్ చేస్తారో మనకి తెలియదు కదా. సో ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. మీకు ముందే చెప్పాను కదా, మీకు ఇలా డీప్ ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే చక్కగా అట్లు పెనం టవాలో ఒక 4 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి చక్కగా లెగ్ పీసెస్ని పెట్టేసి తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవటమేనండి. అసలు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీలైతే అలా కూడా చూపిస్తాను నేను. సో అన్నీ చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, కిందకి పైకి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి అట్లా. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయండి మన టేస్టీ సింపుల్ క్విక్ అండ్ ఈజీ డెలీషియస్ లెగ్ పీసెస్ ఆర్ రెడీ. వస్తారా మరి మా ఇంటికి? రండి, అందరం కలిసి తిందాం చక్కగా. సో మీరు కూడా ట్రై చేయండి, డూ ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ డెలీషియస్ రెసిపీస్ మీకోసం నేను చాలా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చూడండి ఎంత యమ్ ఉన్నాయో కదా, ఆ టెక్స్చర్ చూసారా అసలు. సో పక్కన చిన్న చిన్న ఆనియన్స్ కోసుకొని తింటే ఉంటుందండి, ఆ టేస్టే సూపర్ అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ దెన్.